నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ. అందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లోని స్థానిక ఎన్నికలలో రిజల్ట్స్ చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దిగ్భ్రాంతిగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే 50 స్థానాల్లో కూడా జరిగినటువంటి చోట 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క సారథ్యంలో గెలుచుకుంది. ఇది నిజంగా చాలా చాలా సంతోషం కలిగించే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఈ యొక్క 39 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం అంటే దాదాపు 90% స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేవలం 11 స్థానాల్లో మాత్రమే కూటమి అనేటువంటి వాళ్ళు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది తలుచుకొని కూటమి ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. సాధారణంగా మన దేశంలో ఎలా ఉంటుందంటే ఈ స్థానిక ఎలక్షన్లు జరిగినప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళ పార్టీకి చెందినటువంటి సభ్యులు కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లో గెలుస్తూ ఉంటారు. ఇది అనేక చోట్ల సాధారణంగా జరిగేటువంటి విషయం. కానీ ఆంధ్రప్రదేశ్లో మటుకు దీనికి భిన్నంగా జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం చేసేటువంటి పరిపాలనని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జగన్ గారు చెప్పినట్టుగా జగన్ 2.0 అనేటువంటిది అమలు జరుగుతుంది, స్టార్ట్ అయింది. జగన్ ప్రపంచం తిరిగి కనిపిస్తున్నది అనేటువంటిది కూడా ప్రస్ఫుటంగా కూడా తెలియజేస్తుంది ఈ యొక్క స్థానిక ఎన్నికల రిజల్ట్. మనం గమనించినట్లయితే ఎక్కడైనా సరే ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే వాళ్ళకు చెందినటువంటి పార్టీల స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా గెలుస్తూ ఉంటాయి. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఫండ్స్ వస్తాయని, ఇక అధికార పార్టీ అమల్లో ఉంది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఎంపీల ద్వారా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయని, అనేక కాంట్రాక్ట్స్ లాభాలు ఉంటాయని, ఇట్లా అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి అధికార పార్టీ చెందినటువంటి వాళ్ళే సాధారణంగా గెలుస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి ఉండి కూడా కూటమి ప్రభుత్వం కేవలం 11 స్థానాలకే సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటే ప్రజల వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద ఎంత విపరీతంగా ఉంది అనేటువంటిది కూడా ఇది తెలియజేస్తుంది ఈ సంఘటన. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీ ఆవిర్భావ సభ మీటింగ్ జరుపుకుంటే సందర్భంలో వాళ్ళకు వచ్చినటువంటి చేదు వార్త ఇది ఒక చేదు నిజం. జగన్ గారు తన 2.0 దానితో బ్రహ్మాండంగా దూసుకుపోతున్నారు. ఇది వాళ్ళకి డబుల్ కామెట్ట. జగన్ గారికి అంత స్వీట్నెస్ వాళ్ళకి ఇచ్చింది. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే ఎలక్షన్స్లో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఒక మహిళ కూడా తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా చేస్తూ తన చేతుల సందర్భంలో ఆమె చున్నీ పట్టుకొని కిందకు లాగడం, తన చేయి పట్టుకొని కిందకు లాగడం వంటి ప్రయత్నాలు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసింది. ఇది నిజంగా దురదృష్టకరమైన సంఘటన. ఒక మహిళని కూడా చూడకుండా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అనేది స్పష్టంగా కూడా ఇది అన్ని కెమెరాలు రికార్డ్ అయింది, అన్ని మీడియా సంస్థలు కూడా వచ్చింది. ఇది నిజంగా టీడీపీ వాళ్ళు ఇటువంటి సంఘటనల పట్ల సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక మహిళని అసభ్యంగా తాకటం, ఆమె వస్త్రంలో తాకల ప్రయత్నం చేయటం, కిందకు లాగాలని ప్రయత్నం చేయటం, ఈ విధంగా వాళ్ళు చేయటం అనేది టీడీపీ వాళ్ళ దుశ్చర్యలకు లైవ్ ఎగ్జాంపుల్ ఇది. అలా కాకుండా మరొక చోట ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పరిటాల రవి వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ స్థానిక సభ్యులని కూడా కిడ్నాప్ చేయాలని ప్రయత్నించడం, వాళ్ళని ఒక చోట రహస్యంగా తీసుకెళ్ళి దాచడం వంటి ప్రయత్నాలు కూడా చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తీవ్రంగా ప్రతిఘటించారు, తీవ్రంగా అటాక్ కూడా చేయడం జరిగింది. ఇటువంటి ఎన్నో దుర్విడుగు చర్యలు టీడీపీ పార్టీ వాళ్ళు చేసినప్పటికీ కూడా, కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెజారిటీ స్థానాల్లోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటిది వైఎస్ జగన్ గారికి ఉన్నటువంటి ఆయన విజయ ప్రపంచాన్ని కూడా ఇది సూచిస్తుంది. దీనికి కారణం ఒకటే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం
తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళ సారథ్యంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాలు, ఈ యొక్క ఎలక్షన్లో వాళ్ళు పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా అనేక అంశాలు కూడా వాళ్ళు ప్రాక్టికల్గా అమలు చేయలేకపోయారు. ఇది వాస్తవం. దీని పట్ల ప్రజలలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ ఫ్రీ బస్ ప్రకటిస్తారు, ఫ్రీ బస్ మహిళలకు ఇస్తూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి గారితో పోలిస్తే ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. ఈ యొక్క ఫ్రీ బస్ విషయంలో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి మధ్య కంపారిజన్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ఇది వాస్తవం. ఏ విధంగా అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే మరుసటి రోజే ఈ యొక్క తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ అనేటువంటి దాని మీద ఆయన సంతకం చేసి అమలు చేశారు. నోటి మాటలు కాకుండా ప్రాక్టికల్గా అమలు చేశారు. మొదట ఇమీడియట్గా వాళ్ళకి 0 టికెట్ ఇష్యూ చేయడం వంటిది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి టికెట్ కూడా లేకుండానే ఏ మహిళ అయినా సరే జస్ట్ ఆర్టీసీ బస్సు, ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు అన్నీ కూడా జస్ట్ చెయ్యి ఊపితే చాలు బస్సు ఆపడం, వాళ్ళు బస్సు ఎక్కడం, టికెట్ అనేది ఉండదు. వాళ్ళు ఎక్కడికైనా టికెట్ కూడా లేకుండా కూడా ప్రయాణం చేయొచ్చు. ఈ విధంగా అతను ముఖ్యమంత్రి అయిన నెక్స్ట్ ఇయర్ రోజున రేవంత్ రెడ్డి గారి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందువల్లనే ఇటీవల జరిగినటువంటి అత్యంత ప్రభావితమైన రాజకీయ నాయకుల లిస్టులో రేవంత్ రెడ్డి గారి 10 స్థానాలు పైకి వచ్చింది. దాదాపు 29వ స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కూడా చేయలేకపోయారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అవన్నీ విపరీతంగా సందర్శిస్తూ ఉంటారు ప్రజలు. కాబట్టి తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో ఉచిత బస్సు పథకం వల్ల ఎక్కువ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితులలో ఇది కొంచెం ప్రాక్టికల్గా కొంచెం కష్టం. అది నిజమే కదా. మరి అటువంటిప్పుడు ఎలక్షన్లలో ఎందుకు ఈ విషయాన్ని ఒక అంశంగా ప్రచారం చేసేది? ఇది గమనించాల్సినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రముఖ సీనియర్ రాజకీయవేత్త ఆయన ఇటువంటి అంశాలు గమనించకుండా దాదాపు 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి తను హామీలు ఇచ్చినప్పుడు అంత చూసుకొని హామీలు ఇవ్వాలి కదా. అట్లా అమలుగానే హామీలు ఇచ్చి ఈ రోజున వాటిని అమలు చేయలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా పడుతుంది. అనేక పథకాలు కూడా అమలు జరగటం లేదు. చాలామందికి పెన్షన్ అందట్లేదు. చాలామందికి ఇదివరకు జగన్ గారు వచ్చినటువంటి పథకాలు కూడా అమలు జరగటం లేదు అనేటువంటి ప్రజా వ్యతిరేకత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రారంభమైంది. దానితోడు పవన్ కళ్యాణ్ గారు తను సనాతన ధర్మం అని చెప్పేసి కొత్తలాగా ఎత్తుకోవడం, ఆయన కంప్లీట్గా ఆయన మార్గం మార్చేసి ఈ యొక్క బీజేపీతో ఒక తెర వెనుక ఒప్పందాలు చేసుకొని తాను తన ఫ్యామిలీని సరిపెట్టుకోవడం కోసం ఈ యొక్క నాగబాబు గారి టికెట్ ఇప్పించడం, తర్వాత చిరంజీవి గారిని రాష్ట్రపతి పదవి ఏదో ఒక పదవి ఇప్పిస్తారని చెప్పేసి తన కుటుంబ అభివృద్ధి పనుల్లో పవన్ కళ్యాణ్ గారు సిన్సియర్గా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విధంగా ఉండటం వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కూడా బ్రహ్మాండంగా వెలుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో. అందువల్లనే వారు దాదాపు 90% స్థానిక సంస్థల గెలుపొందడం జరిగింది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 2.0కి నిదర్శనం.